రోమపత్రిక 5వ అధ్యాయం ధ్యానం చేస్తున్నాం. 5వ అధ్యాయంలో విషయాలను మనం నేర్చుకున్నాం. 5వ అధ్యాయం 12వ వచనం నుండి మరి 21వ వచనం వరకు లేఖన భాగంలో యేసుక్రీస్తుకి అలాగే మరి ఆదాముకి ఉన్న వ్యత్యాసాలు, అలాగే ఆదాము ద్వారా ఈ లోకానికి ఏమి కలిగనో, క్రీస్తు ద్వారా ఈ లోకానికి ఏమి కలిగినో అనే విషయాలను పౌలు గారు ప్రస్తావిస్తున్నారు. చాలా శ్రేష్టమైన లేఖన భాగం ఇది. సరిగా మనం ఆలోచించాలి. ఆదాము ద్వారా ఈ లోకానికి ఏమి కలిగాయి, యేసుక్రీస్తు ద్వారా ఈ లోకానికి ఏమి వచ్చాయి. ఎందుకంటే ఆదాము వలన మనం అందరము కూడా మరి పాపము ద్వారా మరణము మనకు ప్రార్థించాయి. కానీ యేసుక్రీస్తు ద్వారా జీవము, నిత్య జీవము, నీతి ఆయా విషయాలు ఇక్కడ చూద్దాం. ఏమేమి మనకు కలిగాయి, ఆదాము వలన మనకేం ప్రార్థించాయి, క్రీస్తు వలన మనకేం కలిగాయి అనే విషయాన్ని కూడా మనం ఆలోచన చేద్దాం జాగ్రత్తగా. కొన్ని వాక్యాలు, ఇది పెద్ద లేఖన భాగం 12 నుండి 21 వరకు. ఆదాము ద్వారా మొదటిగా ఏం కలిగాయో మనం చూద్దాం. చూడండి, ప్రారంభ వచనంలో నేను అన్నాడు, ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణము లోకంలో ప్రవేశించాయి. ఈరోజు మనం ఇది తెలియని మాటే కాదండి. మరణము అనేది మనం చూస్తూ ఉంటాం. ఎవరైనా చనిపోయినప్పుడు మరణించాడో చెబుతాం. ఎలా కలిగింది ఈ మరణం, ఎవరి ద్వారా వచ్చింది అని అంటే పాపం వల్ల వచ్చు జీతము మరణం. ఇది మనకు పక్కనే 6వ అధ్యాయం 23వ వచనంలో ఆ మాట ఉంటుంది. ఇది కంటత వాక్యం కూడా అందరికి. ఏలయనగా పాపం వల్ల వచ్చు జీతము మరణం. అంటే పాపం వలన ఎప్పుడు కూడా మానవుడు ఏం పొందుకుంటాడు అని అంటే మరణాన్నే పొందుకుంటాడు. ఇప్పుడు ఆదాము వలన ఏం కలిగిందో మనకు అర్థమవుతుంది కదండి. ఆదాము వలన పాపము, తద్వారా మరణము సంప్రాప్తమాయన అన్నాడు. కింద ఏమన్నాడు చూసారా పుట్టినట్లు, మూల భాషలో అందరి ద్వారా వ్యాపించారు. ఇప్పుడు మన ద్వారా మన పిల్లలు, అలా ఈ మరణం అనేది ఈ పాపము వ్యాప్తి చెందుతుంది. పాపం వల్ల మరణం కూడా అలాగే వ్యాప్తి చెందుతుంది. ఇది సులువే అర్థం చేసుకోవడానికి, కష్టమైన విషయమే కాదు. ఆదాము వలన ఇంకా ఏం జరుగుతుంది అంటే చూడండి, ఆదాము ఏం చేశాడు అని అంటే 14వ వచనం చూడండి. అయినను ఆదాము చేసిన అతిక్రమమును పోలి, ఆదాము ఏం చేశాడండి, ఇంకా అతిక్రమం చేశాడు. అతిక్రమము పోలి పాపము చేయని వారి మీద కూడా మరణమేది. ఒకటి ఆదాము యొక్క పాపము. చూడండి, ఆదాములో ఉన్న కొన్ని పదాలు మనం రాసుకోవచ్చండి. ఆదాము ఏం తీసుకొచ్చాడు ఈ లోకానికి, పాపం. ఇంకోటి ఆయన ఏం చేశాడు, ఆదాము చేసింది ఇంకోటి ఏంటండి, అతిక్రమం. ఉందా, చదవగలిగారా మీరు? ఏమని ఆ పదం చూడండి 14వ వచనంలో. అయినను ఆదాము చేసిన ఏంటది, అతిక్రమం. రెండవ మాట అండి, ఆదాము వలన పాపం ఈ లోకానికి వచ్చింది. రెండవది, ఆదాము ఏం చేశారంటే ఆజ్ఞను అతిక్రమించారు. మనందరూ తెలుసు కదండి, ఈ పండు తినొద్దు అని అంటే ఏం చేశారు, పండు వాళ్ళు జంట తిన్నారు కాబట్టి ఆజ్ఞను ఏం చేసినట్టు వాళ్ళు అతిక్రమించారు. అదొకటి అతిక్రమం. రెండవది. మూడవది చూడండి 15వ వచనం. అయితే ఏమన్నాడండి, అపరాధము కలిగినట్టు. మీరు 15వ వచనం మధ్యలోకి వచ్చేసరికి ఎట్లనగా ఒకని అపరాధము వలన అనేకులు చనిపోయిన ఎడల అన్న పదం వచ్చింది. అంటే ఆదాము ఇంకొక పని చేశాడు. ఏం చేశాడు, అపరాధం. అంటే ఇవన్నీ ఆదాము చేశాడని మనం ఆదాము నేను నిందించట్లేదు. ఏమి వచ్చాయో మనం చూస్తున్నాం. ఆదాము వలన పాపం వచ్చింది, ఆదాము వలన అతిక్రమము జరపబడింది. అలాగే ఆదాము ఇంకో పని చేశాడు. ఏం చేశాడు, అపరాధం చేశాడని బైబిలే చెప్తుంది. అంటే ఆదాము చేసినవన్నీ మనకు చెడ్డవి, మనకు మంచి ఫలితాలు ఇచ్చాయా, చెడ్డ ఫలితాలు? అందుకు అంటే మొదటగా మనం ఆలోచన చేసుకోవాలి. ఆదాము వల్ల ఇవన్నీ లోకంలోకి వచ్చాయి. ఇది ఈయన మొదటి ఆదాము అండి. ఆదాముకి మరో పేరు చెప్పవచ్చు, ఎందుకంటే తర్వాత వచనాల్లో కొరింథీ పత్రికలో ఈ పదాలు వాడాడు. మొదటి ఆదామని, కడపటి ఆదాము. యేసు ప్రభు కడపటి ఆయన. ఎందుకంటే ఫస్ట్ దేవుడు సృజించిన ఆదాముని. ఇంకేమైనా ఉన్నాయా? ఆదాము వల్ల మరణము ఒక అపరాధం. 17వ వచనంలో కూడా ఏమన్నాడు, మరణము ఒకని అపరాధం అన్నాడు. మూడవ మాట ఏమని నేర్చుకున్నాం, అపరాధం. అంటే ఇవి నేర్చుకోవడాన్ని బట్టి మనం కూడా అన్వయించుకోవాలి. ఎప్పుడైనా సరే ఒకటి మన వాళ్ళు ఏదో చెప్తున్నారు చూడండి, కాలము వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తుందని, కర్మ మనల్ని వదిలిపెట్టదని ఏదో పదాలు మనం వాడతాం.
అలాగే బైబిల్ కూడా చెబుతుందండి, ఎప్పుడు పాపం వల్ల దుష్ఫలితాలు ఉంటాయి. మనం ఒకటే గ్రీక్ పదాలు వాడరండి, ఒక్కొక్క పదానికి ఒక్కొక్క గ్రీక్ పదం ఉంటుంది. మనం అయితే తెలుగులో అర్థం చేసుకుంటాం. వీటికి రకరకాల పదాలు ఉంటాయి. పాపమైనా తప్పే. రెండోది అతిక్రమం అంటాం, అది పాపం కాదు అనుకుంటాం, అది కూడా పాపమే. కానీ దానికి పేరు అది ఏంటది? మిస్సింగ్ ద మార్క్ అంటారు. అతిక్రమం. అతిక్రమం అంటే క్రమాన్ని తప్పించడమే అతిక్రమం, లేకపోతే ఒక నియమాన్ని మీరటమే అతిక్రమం. అది ఆ పదాల అర్థాలు కూడా మనకు తెలిస్తే మంచిది. ఒక మనిషి అతిక్రమాన్ని జరిగించారనుకోండి, అది కూడా ఊరికనే పోదు. మనమైతే వీటిని పెద్దగా పట్టించుకోలేము, కానీ పాపం అంటే మనకు బాగా తెలుసు అవ్వాలి. ఎందుకంటే రాత్రి కూడా మనం చూసాం, పాపమును బండి మోపులతో లాగుకునే వారికి శ్రమ అని. పాపమును బండి మోపులు అంటే కూడా అక్కడ ఒక పదం ఉంది. బండి మోపు అని అంటే మామూలు తాడుతో కడితే ఎడ్ల బండి మీద గడ్డి కడితే ఎలా ఉంటుంది? 10 మోపులు కట్టగానే నిండిపోతుంది. అదే బండి మోపుతో కట్టామనుకోండి ఏమవుతుంది? ఇంకొక 10 కట్టలు కట్టవచ్చు. గట్టిగా మనం బిగించి కడతాం. ఇది అందరికీ తెలుసు, ఎందుకంటే ఇలాంటి సాదృశ్యాలు మనకు ఉన్నాయి. అలాగే పాపం అనేది ఎప్పుడు కూడా భయంకరమైంది. ఆనాడు ప్రజలు బండి మోపులతో పాపాన్ని లాగుకుంటున్నారు, అంటే ఇంకా ఎక్కువగా సమకూర్చుకుంటున్నారు. ఇప్పుడు అతిక్రమం కూడా అంతే. మనం అనుకోవచ్చు, నేను ఇది మీరాను, ఏమవుతుందిలే అని మనం అనుకోవచ్చు. దేవుడు చూస్తాడు, ఒకసారి చూస్తాడు, 10 సార్లు చూస్తాడు. కానీ అలా అతిక్రమాలు కంటిన్యూగా మనం మన పిల్లలు చేస్తూ ఉంటే వాడు చదువైనంతే, జీవితమైనంతే. ఇప్పుడు ప్రధానికి ఒక అవధి ఉంటుంది. అన్ని ఆజ్ఞలు మేరుతున్నాం అనుకోండి, స్కూల్లో టీచర్లు చెప్పేది మేరుతున్నాం, తల్లిదండ్రులు చెప్పే ఆజ్ఞలు మేరుతున్నాం, అతిక్రమం అక్రమంగా జీవిస్తున్నాం, ఊరికి అది పోతుందా? అతిక్రమం ఏదో ఒక రోజున ఏం చేస్తుందని మనం పట్టుకుంటాం. పాపము, అతిక్రమం, అపరాధము అన్న పాపమే. ఇది అపరాధము అనేది ఇది ఇంకా ఎలా వస్తుందంటే, మనము పాపమునకు మరొక పర్యాయ పదం ఇది. అందుకే మనం చదువుతాం, పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారు. పాపము అపరాధమునకు ఇంగ్లీష్లో మరో పదం వాడాడు, ట్రాన్స్గ్రెషన్స్ అన్నాడు. ఏదైనా అపరాధిని యేసయ్య అని మనం పాట పాడతాం అంటే తప్పు చేసినాం. ఇంకొక మాట ఆదాముకు వాడాడు చూడండి. ఇంకో మాట అపరాధం మాత్రమే కాకుండా ఇంకా ముందుకు రండి, 19వ వచనం. ఏలయనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపం అయ్యారు. మనం అనుకుంటాం అదే ఇది కూడా పాపమేనా అంటే, ఆదాము మనకు పరిచయం చేసిన 4వ మాట ఏంటిదండి? అవిధేయత. ఈరోజు ఇలాంటి విషయాలు పెద్దగా మనం పట్టించుకోకపోవచ్చు, కానీ ఆదాము చేసిన వాటికి మనం ఫలితాన్ని ఈరోజు అనుభవిస్తున్నాం. 4 పదాలు వాడాడు ఆయనకు సంబంధించి. ఒకటి ఏంటది? పాపం. రెండోది అతిక్రమం. మూడవది అపరాధం. 4వది ఏంటిదండి? అవిధేయత. ఇప్పుడు అవిధేయత అనేది కూడా పెద్దగా మనకు పాపం అని అనిపించకపోవచ్చు, కానీ అవిధేయతకు వ్యతిరేక పదం ఏంటది? విధేయత. అంటే విధేయత లేకపోయినా నష్టపోతాం, తేలికగా తీసుకుంటా ఉంటాం మనం. ఎందుకంటే ఇది పెద్ద కొట్టొచ్చిన పాపంలా కనపడదు. ఏమైంది లేదు, అవిధేయతగా చూపించింది అనుకోండి. అవిధేయత ఎప్పుడూ కూడా నాశనానికి దారితీస్తుంది. మీరు ఎక్కడైనా చూడండి, ఇప్పుడు సౌలు గారికి దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చారు. మొట్టమొదటి రాజు అయిన సౌలుకి దేవుడు ఏమన్నాడంటే, అమాలేకీయులు అందరినీ నువ్వు చంపేసేయి, ఎవరిని బ్రతకనివ్వకూడదు అన్నాడు. కానీ సౌలు ఏం చేశాడు తెలుసా? దేవుడికి సలహా చెప్పాడు. ఏమన్నాడంటే, మంచి కొవ్విన వాటన్నిటిని తీసుకొచ్చాను అయ్యా, మిగిలినవన్నీ నేను సంహరించాను అన్నాడు. అప్పుడు అన్నాడు అన్నమాట దేవుడు, నువ్వు ఆ కొవ్వినవి నాకు అర్పించుట కంటే నా మాట వినుటే శ్రేష్టం. పొట్టేళ్ల కొవ్వును అర్పించుట కంటే దేవుని మాటకు విధేయత చూపించడమే శ్రేష్టం. ఈరోజు సమాజంలో ఇవి ఎక్కువైపోయాయి. అవిధేయత ఉంటుంది మనలో, అపరాధము, పాపము, అతిక్రమాలు, వీటి వలన ఎప్పుడూ నష్టం వస్తుందని గుర్తుపెట్టుకోవాలి. ఆదాము ఇవన్నీ చేశారు, అవే మన ప్రాణం మీదకి వచ్చినాయి. ఈరోజు మనకు కూడా అవేమైపోయినాయి, అలవాటే. మనం పరిగెట్టుకునండి, ఎప్పుడన్నా ఇలాంటి మాటలు వస్తే ఆ మాట మనం పలుకుతున్నాం, లేకపోతే నన్ను ఉద్దేశించన్నారు, ఎప్పుడు ఇలాంటి మాటలే పలుకుతారని అనుకుంటాం. కానీ నేను పలికినా, మీరు పలికినా, పలకకపోయినా, చెప్పినా చెప్పకపోయినా దానిపైన అది చేసుకోవాలి. మనతో వచ్చిన చిక్కు ఏంటంటే, ఎవరైనా అంటే మనం ఏమనుకుంటామంటే, ఈయన అన్నాడు కాబట్టి నాకు జరిగింది అనుకుంటాం. అది అలా కాదు, అది జరగాలి కాబట్టి జరుగుతూ ఉంటాం. దానిపైన అది చట్టం దానిపైన చేసుకుపోయినట్లుగానంటే, ఒక వ్యక్తిలో అవిధేయత కానీ, ఒకవేళ అతిక్రమం కానీ ఇవన్నీ ఉంటే ఆ వ్యక్తి రియలైజ్ అయ్యే లోపుగానే నష్టం జరగవలసింది జరిగిపోతుంది. అది గుర్తుపెట్టుకోవాలి.
మనం అందుకని జాగ్రత్తగా జీవించాలనేది ఈ మాటలను బట్టి మనం జ్ఞాపకం చేయబడుతున్నాం. అంతేగాని ఇవి చదువుతున్నప్పుడు ఒక వ్యక్తి లాంటి వాడు అని చెప్పడానికి కాదు. ఈ గుణాలు ఎవరిలో ఉంటాయో ఆ వ్యక్తి ఎప్పుడు కూడా నష్టపోతాడు. తర్వాత మనం అది ఇది చేసిన ఉపయోగం లేదు. వీటన్నిటి వలన ఒక వచ్చిన ఫలితం ఏంటంటే, ఆదాము ఈ 4 మాటలు మనం చదివాం. వీటి వలన ఆదాము ఏం సాధించాడు, ఏం తీసుకొచ్చాడు అంటే చూడండి, ఈ 5వ అధ్యాయంలో ఎక్కడికి వెళ్ళినా ఒక మాట మీకు కనబడుతుంది. ఎలాగోనంటే 12వ వచనం చివరిలో, పాపము చేసినందున ఏమైంది, మరణము అందరికీ సంప్రాప్తమాయను. తర్వాత చూడండి 14లో, అతిక్రమమును కోరి పాపము చేయని వారి మీద కూడా మరణము ఏలుతుంది. అది మోషే మొదలుకొని ఆదాము మొదలుకొని మోసే వరకు ఏం జరుగుతుంది? ఇప్పుడు మీకు అర్థమైందా? పాపం వలన కానీ, జాగ్రత్తగా వినండి, పాపం వలన కానీ, అతిక్రమం వలన కానీ, అపరాధం వలన కానీ, అవిధేయత వలన కానీ మన మీదకి వచ్చింది ఏంటంటే ఆశీర్వాదం కాదు. ఏమొచ్చింది? మరణం వచ్చింది. మన మీద అది ఏం చేస్తుంది? ఏలుబడి చేస్తుంది. అది సమస్య. ఎప్పుడైనా మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, బలం కంటే అధికారం గొప్పది. మీకు ఈ మాట అంతకుముందు కూడా మనం ప్రస్తావించాం. బలము కలిగిన వ్యక్తి కంటే అధికారం కలిగిన బక్క మనిషి చెప్పే మాట ఎక్కువ పనిచేస్తుంది. మా సార్ ఒక ఆయన చెప్తా ఉండేవాడు ఈ మాట. బాగా బలం కలిగిన వ్యక్తి కంటే అధికారం, ఏలటం అనేది గొప్పది. మనకి ఎంత బలం ఉన్నా సరే ఏలుబడి చేసేవారు చెప్పేదే తుదికి అవుతుంది. అది చివరికి అదే తుది ప్రమాణం అవుతుంది. ఆయన అలా చెప్పేవాడు. ఒక బలమైన ట్రక్ అటు నుండి వస్తా ఉంటే బక్కగా ఉన్న పోలీస్ ఏం చేస్తారంటే చెయ్యి ఏమైపోదు, ఆగిపోదు. అంటే బలము కలిగిన వ్యక్తి లేకపోతే బలమైనది ఏదైనా మన ముందు ఉండొచ్చు అని. కానీ మరణము క్రింద ఎవరైనా సరే బలాఢ్యుడే. ఎందుకు? మరణం ఏలుబడి చేస్తుందండి. ఒక వ్యక్తి ఎంత బలాఢ్యుడైనా రాను రాను మాంసము శరీరం క్షీణించిపోయినప్పుడు ఏమవుతాడు? అది కూడా ఉంది. నేను పొద్దున్న చదివానమాట. 5వ సామెతలో ఒక వ్యక్తి మరణం ఏది బలమును చూడండి. ఆ పదం క్షీణించడం మనకు దేవుడు అది కూడా మనకు పెట్టినది. సామెతల పుస్తకంలో ఈరోజు 5వ తేదీ దానికి సంబంధించిన మాటలో చూస్తే ఇలా అంటాడు 11వ వచనం, తొలకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు అయ్యో ఉపదేశము నేనెట్లు త్రోసివేసి తిని అంటాడు ఒక మనిషి. మన మాంసము మన శరీరము అలాగే ఉంటాయా? బలం అలాగే ఉంటుందండి. బలవంతుడు ఏమవుతాడు? క్షీణిస్తాడు. కానీ ఆ అధికారము చూసారా, మరణము ఏం చేస్తుందంటే మానవుడిని ఏలుబడి చేస్తాడు. అది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. దాని నుండి తప్పించగలిగిన వాళ్ళు ఎవరు లేరు. మరణము ఏలుబడి చేస్తూ ఉంటే, అందుకనే ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ దేనికి గురవుతారంటే మరణానికి గురవుతారు. మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అదే. పాపం వలన ఎప్పుడు కూడా రోమపత్రిక 5వ అధ్యాయము ఈ 12వ వచనం నుండి మీరు జ్ఞాపకం చేసుకున్న తర్వాత మీరు 1-4 సార్లు చదవండి. ఏంటి ఆదాము వల్ల ఈ లోకానికి ఏమొచ్చింది? పాపం వచ్చింది, మరణము ప్రాప్తించింది. మరణము రావటమే కాదండి, మనిషిని శాసిస్తుంది. అది ఏలుబడి చేస్తుంది. ఎంత అది చదివినప్పుడు జ్ఞానవంతుడైతే ఏం ఆలోచన చేస్తాడంటే, ఒక ఇదా పరిస్థితి, ఆదాము ఎంత గడ్డు పరిస్థితి నన్ను తీసుకొచ్చాడా, నేను బ్రతుకుతున్నాను, ఏదో ఒక రోజు నా మీద మరణం అనేది ఏం చేస్తుంది? ఏలుబడి చేస్తుంది. నేను చనిపోవాల్సిందే కదా. ఎంత భయంకరమైన పరిస్థితి వచ్చింది. ఏదైనా చెడు మన మీద ఏలుబడి చేయటువంటి మాటలండి. మరణం ఏలుబడి మరణం నుండి తప్పించుకునే నరుడు చివరకు సృష్టికర్తను కూడా సిలువలో అది వదలలేదు. ఆ దోషమంతా, ఆదాము దోషము, పాపమంతా ఎవరి మీద పడింది? యేసు ప్రభు మీద పడింది. అది ఆదాము వల్ల వచ్చింది. చెప్పండి, ఇప్పుడు మీకు అర్థమైందా? ఆదాము మంచివాడే, ఆదాము నేను నిందించట్లేదు. ఆదాము మొదటి సృష్టి. యేసు ప్రభు చేసిన ఆదామునే, అవనే మొదలు చేశాడు. కానీ ఆదాము ఈ లోకానికి ఇచ్చింది ప్రయోజనం ఏమన్నా ఉందా అంటే ఏది? ఇదిగో మరణం తెచ్చాడు, అతిక్రమం తెచ్చాడు, అవిధేయత తెచ్చాడు, అపరాధము తెచ్చాడు. వీటి వల్ల మరణం వచ్చింది. మరణము ఎవరిని వదిలిపెట్టట్లేదు. అది ఏలుబడి చేయడం. ఎంత బలాఢ్యుడైనా ఏమవుతాడండి? ఎంత బలం కలిగిన వ్యక్తి అయినా ఏమవుతాడు? చివరికి మరణించాల్సిందే. ఇది ఫ్యాక్ట్. మనకు అర్థం కావాలి వాక్యం. నేను ఎప్పుడైనా ఇప్పుడు యేసు ప్రభు లాజరు సమాధి ముందు నుంచుని ఆయన కన్నీళ్లు విడిచిన రాశాను. లాజరు చనిపోయి 4 దినాలు అయితే ఆయన లాజరు సమాధి ముందు నుంచుని ఆయన ఏం చేశారంటే 17వ అధ్యాయం 11వ అధ్యాయంలో యోహాను సువార్తలో ఉంటుంది, యేసు కన్నీళ్లు విడిచాడు. నేను అనుకుంటాను చదివినప్పుడు ఏమి
కర్మ పట్టింది నా సృష్టికి. నా పిల్లల్ని నేను చేశాను, వాళ్ళను నా స్వహస్తాలతో చేశాను. ఇదిగో చూడండి, మరణం వాళ్ళను ఏలుతా ఉంది. సమాధిలో ఉండటం ఏంటి? నా పోలికలో చేయబడిన ప్రజలు. అందుకు ఏడ్చాడు ఆయన. ఎంత బాధ! లేకపోతే ఎందుకు ఏడుస్తాడు? మంచిది, నువ్వు సమాధిలో ఉంటే మంచిది అంటే ఎందుకు ఏడుస్తాడు? నేనైతే అలా అనుకుంటాను. మన పాప శాపాలను బట్టి, మనకు కలిగే దుస్థితిని బట్టి సృష్టికర్త కూడా ఏం చేస్తున్నాడు? కన్నీళ్లు విడుస్తున్నాడు. ఇది మానవ లోకానికి ఇలాంటి కర్మ పట్టింది ఏంటి? వీళ్ళ అవిధేయత వల్ల ఇదంతా తెచ్చుకున్నారని సాక్షాత్తు చేసిన వాడే మన గురించి బాధపడుతున్నాడు. ఆదాము అంత పని చేసి పెట్టాడు. ఇక ఇప్పుడు యేసు ప్రభు వచ్చాడు. యేసు ప్రభు వచ్చి ఏం చేశాడు అని అంటే పూర్తిగా ఆ వాతావరణాన్ని మార్చాడు. ఆ మరణము ఏలుబడి చేసే స్థితిలో ఉన్న మనకు ఆయన వచ్చి ఏం చేశారు తెలుసా? ఒక క్రమంగా ఆయన కూడా ఈ పనులు చేశారు. చూడండి, రోమపత్రిక 5వ అధ్యాయము ఈ మాట కూడా చూడొచ్చు. 19వ వచనం చూడండి. ఏలయనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు ఏమైతే పాపులుగా ఎలాగూ చేయబడిరో, అలాగే ఒకరి విధేయత వలన అనేకులు ఏమయ్యారు? ఇప్పుడు నీతిమంతులు అయిపోయామా? అదే పోయిన వారం నుండి మనం చెప్తాం. యేసుక్రీస్తు విధేయత వలన, ఆదాము యొక్క దేని వలన? అవిధేయత వలన మనం ఏమయ్యాము అంటే నీతి లేదు ఆదాము చేసిన తప్పిదాన్ని బట్టి. ఒకవేళ ఇంకా ఆదాము చేసిన వాటిని బట్టి ఏమొచ్చిందో కూడా పూర్తి చేద్దాం. ముందు ఆదాము చేసిన దాని వల్ల మరణము, పాపము, మరణము ఏలుబడి ఇవి కలిగాయి. ఆదాము ఇంకా చేసిన వాటి వల్ల ఇంకేమొచ్చిందో చూపిస్తాను. చూడండి ఈ మాట 18వ వచనం చూడండి. కాబట్టి తీర్పు ఒక్క అపరాధ మూలమున వచ్చినదై. ఏం తీసుకొచ్చాడు ఆదాము? రెండవదిగా మీకు అర్థం అవడానికి అటు ఇటు మరి ఈ వాక్యాలు మీరు అర్థం చేసుకోవడం కష్టం. ఎవరన్నా ఇంటే మాకే కష్టం, అది కష్టం కాదనుకుంటారు. రోమపత్రికే కష్టమైన పుస్తకం. మీకు అర్థం అవడానికి సులువు చేసి నేను చెప్తున్నాను. ఆదాము వల్ల ఇప్పుడు పాపం ఏలుబడి చేస్తుంది. రెండవది ఇక్కడ మీరు చదివితే 18వ వచనంలో, కాబట్టి తీర్పు ఒక్క అపరాధం మూలమున వచ్చినది. దాన్ని ఇటు నుండి చదవండి. అపరాధం వల్ల ఏమొచ్చింది? తీర్పు వచ్చింది. ఆదాము చేసిన అపరాధం వల్ల ఏమొచ్చింది? మానవ లోకానికి. ఎవరైనా సరే తీర్పు అంటే ఇష్టపడతారా? ఇష్టపడం కదండి. మానవ లోకం మీదకి తీర్పుని మానవుడు తెచ్చుకున్నాడు. అపరాధం మూలమున ఏమొచ్చింది? ఏ తీర్పు? ఇప్పుడు ఏమైనా కోర్టు వారు మనకి మీరు స్వేచ్ఛగా వెళ్ళిపోవచ్చు అనే తీర్పు కాదు ఇచ్చింది మనకి. ఇది ఇబ్బందికరమైంది. అపరాధం మూలంగా మానవులకి ఏమొచ్చింది? చదవండి ఆ మాట. కాబట్టి తీర్పు ఒక్క అపరాధం మూలంగా వచ్చినదై కామబెట్టి మనుషులందరికీ ఏంటి ఆ తీర్పు అంటే, అబ్బాయి నువ్వు శిక్ష కింద ఉన్నావు. ఏమైనా నువ్వు రిలీజ్ అయిపోవచ్చు అని చెప్పాడా? ఆదాము చేసిన తప్పిదాలను బట్టి మనకు తీర్పు ఒకటి వచ్చింది. ఆ తీర్పు ఎలాంటిదంటే అది శిక్షా విధికే మూలమైంది. ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి. ఏదైనా అపరాధం, అతిక్రమం, అవిధేయత వీటి వలన మానవుడు ఏం పొందుకుంటాడంటే తీర్పును పొందుకున్నాడు. తీర్పు ఎలాంటిదంటే అది మంచి తీర్పు కాదు. ఏంటిదంటే అది ఏమన్నాడు? శిక్షా విధికి చెందింది. శిక్షా విధి అంటే ఇంకేమన్నా పని? శిక్షా విధి అంటే మామూలు తెలుగులో మీకు అక్కడ కనబడుతుందేమో, ఇంగ్లీష్లో కండెమ్నేషన్ అన్నాడు. అబ్బాయి నువ్వు తప్పు చేశావు, నీకు తప్పనిసరిగా శిక్ష పడాల్సింది. ఆదాము వలన ఇవన్నీ వచ్చినాయి. ఆదాము అని 10 సార్లు అన్నామని కాదు, నేను అతిక్రమం చేసిన దానికి ఇదే ఫలితాలు వస్తాయి. నేను అవిధేయత చూపించిన శిక్షా విధే ఫలితం. ఒకవేళ మీకు ఇవి అర్థం చేసుకోవడానికి వెంటనే యేసుక్రీస్తు వల్ల ఏమొచ్చిందో చూడండి 18వ వచనంలో. అలాగే ఒక పుణ్య కార్యము వలన ఏమొచ్చింది? కృపాదానము మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధించినకు కారణం ఆయన. దేవుని స్తోత్రం. యేసు ప్రభు వలన మీకేమొచ్చిందో ఆలోచన. ఏమొచ్చిందంట? కృపాదానం. ఏంటిదండి కృపాదానం అంటే? కృపాదానము అని అంటే కృపను దేవుడు మనకి ఇచ్చారు, కృపను దానము చేశారు. ఇది వచ్చింది ప్రభు వల్ల. ఎవరింట్లో అయినా సరే చిన్న బంగారం ఉందనుకోండి, మేలా కాదా? మరి మన ఇంట్లో కూడా కృపాదానం ఉందనుకోండి, ఏంటి పరిస్థితి? ఏ పరిస్థితినైనా అధిగమించవచ్చు. అసలు కృప అంటేనే అర్థం, మనం ఒంటరిగా ప్రయాణం చేస్తుంటే అది రేస్. మనకి యేసు ప్రభువుని కూడా మనం కలిగి ఉంటే అది గ్రేస్. రేస్ అంటే ఇక నువ్వు ఎంతసేపు వెళ్ళినా ఒంటరిగా వెళ్తామే. కానీ యేసు ప్రభు ఉన్నాడు అనుకో, నీతో ఎవరున్నట్టు? కృప ఉన్నట్టే. ఇప్పుడు కృపాదానం ఉంది, కావాల్సింది ఖర్చు పెట్టుకుంటాం.
అయ్యా నేను ఈ పరిస్థితిని అధిగమించలేకపోతున్నాను, గ్రేస్ మార్క్స్ ఇచ్చినట్టే దేవుడిని. మరి మీకు ఆ మాట అర్థమైతే యేసుక్రీస్తు వలన ఒక వ్యక్తికి కానీ ఒక కుటుంబానికి కానీ కృప దానముగా వచ్చేసింది. ఎంత ఉంటుంది? తరిగిపోయేదా కృప? మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. అందుకనే కదా ఈరోజు పౌలు గారు ఏమని చెప్పాడు? ప్రభా నీ కృప నాకు చాలుని ఎందుకు అన్నాడు? ఆయన కృప అంత గొప్ప. మీరు ఇవి సరిగ్గా అర్థం కావాలి మరి ఈ విషయాలు. నీకు కష్టాలు బాధలు ఈ లోకంలో ఉన్న పరిస్థితితో పాటు కృప కూడా ఇవ్వబడింది. నీకు ఆ విషయం తెలుసా? యేసుక్రీస్తు నమ్మావంటే నీకేమొచ్చింది? కృపాదానం ఇవ్వబడింది. దేవుని స్తోత్రం. కృపాదానం నీ దగ్గర ఉంది, కృప ఇవ్వబడింది. రెండో పదం ఏంటది? జీవప్రదమైన నీతి వచ్చింది. జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను. ఎవరి పుణ్యకార్యం? యేసుక్రీస్తు కార్యము వలన, ఆయన విధేయత వలన మనకి ఏమొచ్చినాయో మీరు ఆలోచన చేసుకోండి. కృపాదానం వచ్చింది ఒకటి. రెండోది ఏమొచ్చిందండి? జీవప్రదమైన నీతి వచ్చింది. ఇవన్నీ మన క్యాన్లే. అంత మునుపు అలా కాదు. ఏది? పాపము, మరణము, ఏలుబడి, తర్వాత శిక్షావిధి, తీర్పు. ఇప్పుడు అంత పరిస్థితి మారిపోయింది. నేను అందుకే మనం అర్థం చేసుకోవాలని మాటకి చెప్తున్నా. యేసు ప్రభువుని ఆదివారం నాడు జ్ఞాపకం చేసుకోవడం అంటే నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సినవన్నీ ఇవే. ఊరికే దేవుని సన్నిధిలోకి రావడం కాదు. నీవు యేసు ప్రభు లేకపోతే నీ పరిస్థితి ఏంటి? యేసు ప్రభు వచ్చిన మీదట నీకేం కలిగింది? ఇదిగో శుభప్రదమైన లేదు జీవప్రదమైన నీతి వచ్చింది నీకు. అంటే జీవప్రదం అంటే ఆ మాటలో ఏముందో మీకు అర్థమైందా? జీవానికి వ్యతిరేకమైంది ఏంటది? నిర్జీవం. లేకపోతే ఈ కాంటెక్స్ట్ లో మరణం. మరణం పోయి ఇప్పుడు ఏమొచ్చింది? జీవం వచ్చిందిగా. ఇప్పుడు ఈ మాట మీరు చదివారు కదా, మరణము. మరణమునకు వ్యతిరేక పదం ఏంటి? జీవము. చూడండి ఆ మాట ఏమని ఇవ్వను. రోమపత్రిక 5వ అధ్యాయము 18వ వచనంలో, అలాగే ఒక్క పుణ్య కార్యము వలన కృపాదానమును మనుషులందరికీ ఏమైంది? ఇప్పుడు జీవ అంటే ఏంటి అర్థం? జీవం అంటే అంతే కదండి. జీవం అంటే ఏంటి? లైఫ్ అని. మరణమునకు వ్యతిరేకమైన స్థితి, జీవం వచ్చింది. ఏమన్నా? ఇంకో మాట చూడండి 17వ వచనం చివరిలో ఏమన్నాడు? మరణము ఒకని అపరాధం మూలమున వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుళ్యమును నీతి దానమును పొందువారు ఇప్పుడు ఏమవుతున్నాం మనం? జీవము గలవారమై ఉన్న దేవుని స్తోత్రం. యేసు ప్రభు వలన అసలు ఈ పదాలు అర్థం చేసుకుంటేనే మనలో బలం కలుగుతుంది. ఏంటి ఆ పదాలు? జీవం, కృపా బాహుళ్యం, నీతి, అది కూడా జీవప్రదమైన నీతి. ఇవన్నీ క్రీస్తు ద్వారా మనకు వస్తున్నాయి. ఈ మాటలు చదువుతుంటే చక్కగా మంచిగా నీళ్లు లోన దిగినట్టుగా ఉంటాయి. లేకపోతే ఆయన అన్నట్టు ఏది? దేని మెదడు? కొవ్వు మెదడు దొరికినట్లుగా ఉంటుంది వాస్తవానికి. ఎందుకంటేనంటే మనకు నష్టం పక్కన వాటిల్లుతుంది, నష్టం ఉందో పక్కన. ఆదాము వల్ల చాలా నష్టపోతున్నాం. మధ్యలో ఈయన వచ్చి అడ్డుపడి, ఆదాము దోషములకు అడ్డుపడి మనం మొత్తం పరిస్థితులన్నీ మారుస్తానంటున్నాడు. కానీ మానవుడు ఆయన చూపిన విధేయత చూపలేకపోతున్నాడు. చాలా సులువండి. దీనికి ఏం కష్టపడాల్సిన పని లేదు, దీనికి శ్రమ పడాల్సిన పని లేదు. ఒకటే, మనలో విధేయత అనే గుణం ఉంటే చాలు, ఇవన్నీ ప్రాప్తిస్తాయి, సంప్రాప్తం అవుతాయి, లేదా వ్యాప్తి చెందుతాయి. విశ్వాసమే ఇప్పుడు సమస్య అండి. ప్రజల్లో ఏమి లేకుండా పోయిందని విశ్వాసం పోయింది. అందుకని నేను అన్నాను, తలనొప్పి జ్వరాలు త్వరగా పోతాయి. కానీ మనలో ఉన్న ఈ చెడ్డ లక్షణాలు ఏంటంటే అలవాటు. ఇంకో మాట చూడండి 18వ వచనంలో మనం చదివాం. కాబట్టి తీర్పు ఒక అపరాధ మూలమున వచ్చినదై మనుషులకు అందరికీ ఏం కలిగింది? శిక్షావిధి. అంటే యేసు ప్రభువు ఇప్పుడు శిక్షావిధి కూడా పోయింది. దేవుని స్తోత్రం. ఆదాము వల్ల శిక్షావిధి వచ్చింది. చూడండి పక్క పేజీ తిప్పండి. 8వ అధ్యాయం 1వ వచనం ఏమనుంది? కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షావిధి లేదు. ఎవరి యందు ఉంటే అదే అంత మునుపు మనకేముంది? శిక్షావిధి ఉంది, తీర్పు. మీకు అర్థమైందా? మరలా చెప్తున్నాను, దేవుడు సులువుగా మనకు ఏమని చెప్తున్నాడంటే, నన్ను నమ్మండి, నా యందు విశ్వాసం ఉంచండి, మీకు ఈ విషయాలు ప్రాప్తిస్తాయి. మీకు జీవం కలుగుతుంది, ఏలుబడి మారిపోతుంది, కృప ఏలుబడి కింద వచ్చేస్తాం. చివరి మాట చూడండి 20:21లో ఈ మాట ఏమన్నాడంటే, కలిసి ఉన్నాయి 20వ వచనం. మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రం ప్రవేశించను, అయినను పాపము మరణమును ఆధారం చేసుకుని ఎలాగూ ఏలెనో అలాగే ఇక్కడ చూడండి, నిత్య జీవము కలుగుటకై
నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తం. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఏ ఏలుబడిలోకి వచ్చాం? కృప ఏలుబడిలోకి వచ్చాం. మారిపోయింది పరిస్థితి. ఇప్పుడు వరకు ఎవరు ఏలుబడిలో ఉన్నాం? మరణం యొక్క ఏలుబడిలో ఉన్నాం. ఇప్పుడు ఎవరు ఏలుబడిలోకి వచ్చాం? ఎంత మారిపోయింది, మార్చాడు చూశారు ప్రభు. అందుకే మనందరం గమనించుకోవాలి. నేను 1కి 10 సార్లు నొక్కి చెప్పేది అర్థం చేసుకుంటానని కానీ మరొకటి ఏం కాదు. నీకు ఎవరు ఏలుబడి కావాలి? కృప ఏలుబడిలో ఉన్నావు అనుకో, అవసరాన్ని బట్టి కృప ఏం చేస్తుంది తెలుసండి? నీకు తేలిక పదం గ్రేస్. తెలవని వాళ్ళు ఉండరు, లేకపోతే ఈ పదం తెలియదా? గ్రేస్ మార్కులు చదువుకున్న వాళ్ళకి బాగా తెలుసు. గ్రేస్ మార్కులు అంటే ఏంటి? నీకు 35 వస్తే 5 ఇస్తే ఏమవుతావు? 40 అయిపోతావు. నువ్వు ఏలుబడిలో ఉన్న కృప ఏలుబడిలో నీకేదో ఒక గడ్డు పరిస్థితి వచ్చింది ఇంట్లో, ఈ కృప ఏలుబడిలో ఉన్నావు కదా, ఆ పరిస్థితిని అధిగమించేటట్టుగా చేస్తావు. లేదు, ఒక కష్టమైన పరిస్థితి వచ్చింది, ఆల్రెడీ నువ్వు మరణంలో ఉన్నావు, మరణం ఏలుబడిలో ఉన్నావు, ఇంకా ఆ కష్టం మూలిగే నక్క మీద తాటికే పడినట్టు అవుతుంది. నువ్వు కృప ఏలుబడిలో ఉన్నావు, నీకు ఏమైనా అవసరం అయితే కృపా బాహుళ్యం అన్నాడు. ఆ పదం చదివారు మీరు? ఇక్కడ గుర్తుందా? చూడండి 5వ అధ్యాయం 17వ వచనంలో, మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై ఆ ఒకరి ద్వారానే ఏలిన యెడల. ఇప్పుడు ఉందా పదం? ఏంటది? కృపా బాహుళ్యమును. ఆ మాట అర్థం ఏంటి చెప్పండి? కృపా బాహుళ్యం అంటే ఏమనుకున్నారు? కృప మామూలే, బాహుళ్యం అంటే లోతు. అలాగే కృప ఆకాశం కంటే ఎత్తు. లోతైన కృప ఉంది నీకు, ఎత్తైన కృప ఉంది. నువ్వు ఎంతైనా వాడుకోవచ్చు. అందుకనేనండి, లేకపోతే భక్తులు ఎందుకు ప్రభువా నీ కృప మాకు చాలని ఎందుకు అంటారు అనుకున్నారు? ఈరోజు మనం ఏమనుకుంటున్నామంటే ఏంటో మాట్లాడతారు, కృప అంటారేమో, లేక కృప వాళ్ళు ఏంటి ప్రయోజనం అని ఎవరైనా అనుకుంటే పొరపాటు అండి. నీకు కృపాదానం వచ్చింది, కృపా బాహుళ్యం వచ్చింది, ఉన్నతమైన కృప వచ్చింది. ఇది మనకు పనికి రాకపోతే ఇంకా మనకు ఎందుకది? ఈ కృప అనేది నీకు ఉపయోగపడకపోతే ఇంకా అసలు యేసు ప్రభు ఎందుకు? అనవసరంగా. నేను మరలా చెప్తున్నానండి, మనకు నిజానికి యేసు ప్రభు ఎందుకు అన్నట్లుగానే మన జీవితాలు ఉంటాయి. ఎందుకంటే మనం వాడుకోదాన్ని. అది ఫేక్ కాదండి. కృప అనేది ఫేక్ కాదు, అంటే అది అబద్ధం కాదు, అది నిజం. యేసు ప్రభు నిజమైతే ఇక్కడ యేసు ప్రభు ద్వారా కృపలో ఏలుబడిలోకి వచ్చామని ఎందుకు చెప్తాను? నేను అందుకే చెప్తున్నా, మన సిస్టమ్ బాగోకపోతే మనల్ని ఎవరు బాగు చేయలేదు. నీవు జీవితంలో నువ్వు భార్యాభర్తలు, పిల్లలు, కుటుంబం అది నిజమైతే యేసు ప్రభు దానికంటే 100% నిజం. అర్థమవుతుందని మనం ఒకరినొకరు చూస్తున్నాం, ఒకరి పేరు ఒకరికి తెలుసు, ఒకరినొకరు గుర్తిస్తున్నాం. మనం నిజాలా అబద్ధమా? మరి యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం వచ్చి ఇవన్నీ తెచ్చాడండి. ఇది 100% నిజం. మన పరిస్థితి అంతా మార్చాడు. అందుకని అంటున్నాడు, విశ్వాసము కానిదే పాపం. నీకు నమ్మకం లేదనుకో, ఇంకెవరేం చేయాలి? నమ్మకం కుదరాలంటే ఏం చేయాలి? నువ్వు పాటుపడాలి. ఏదైనా ఒక వ్యక్తి దగ్గర నమ్మకం కుదరాలంటేనే, ఏమంటే ఒక వ్యక్తి దగ్గర నమ్మకం కుదరాలి అని అంటే 1-2 రోజుల్లో కుదురుతుందా మనకి? ఒక వ్యక్తిని మనం నమ్మాలి అని అంటే మనకు తెలుసు ఆ వ్యక్తి ఎలాంటి వాడు, నమ్ముతాం మనం. ఈయన విధేయుడు, ఒక పుణ్యకార్యం చేసిన వాడు, విధేయత వల్ల లోకానికి మేలు చేసిన వాడు, ఆదాము చేసిన తప్పులన్నింటినీ మళ్ళీ తిరగరాసిన వాడు. ఆయన నమ్మలేకపోతున్నాం. మరి నమ్మితే అది మన జీవితం కనబడదు. నీకు కృపాదానం ఉంది, కృపా బాహుళ్యం ఉంది, జీవప్రదమైన నీతి విధింపబడింది నీ దగ్గర, నీకు జీవం వచ్చింది, మరణం పోయింది. అయినా కానీ మనం ఇవి మనకు రుచించదు. ఇంట్లో ఇవి చాలా చీప్ అనుకుంటున్నాం. రోమాపత్రిక సరిగా చదువుకుని మన గురించే ఇది, మన పరిస్థితులను మార్చేదే ఇది. నీకు గొప్ప వెన్నుదన్నుగా ఉండేదే పుస్తకం అండి ఇది. ఆ మాటలు అలాంటివి. నువ్వు సరిగ్గా ఆలోచన చేసుకో. ఆదాము ద్వారా నీకు ఏం ప్రాప్తించే రాసుకో, యేసు ప్రభు ద్వారా ఏమొచ్చాయో నువ్వు చూడు, ఒకసారి పోల్చుకో. మరి ఆదాము లక్షణాలు ఇంకా ఉంటుంటే మన పరిస్థితి కూడా అంతే. మరి యేసుక్రీస్తు లక్షణాలు, ఆయన ఏం చేశాడు? ఈ లోకానికి వచ్చి, తండ్రి నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించను కాదు, నీ ఇష్ట ప్రకారమే నేను జీవిస్తాను అన్నాడు. ఈరోజు మనం కానీ మన బిడ్డలు కానీ అలా అనేవాళ్ళు ఎంతమంది? నీవు నాకు ఒక శరీరం ఇచ్చింది, నీ చిత్తం చేయడం నాకు ఆనందం. ఎందుకు? విధేయత ప్రభు లక్షణం. ఎవరైతే ఈ రోజుల్లో పిల్లలు కానీ పెద్దలు కానీ విధేయత కలిగిన జీవితాలు ఉంటారో వాళ్ళు యేసు సంబంధం, క్రమంగా జీవిస్తారు. యేసు సంబంధులు అంటే వాళ్ళు అక్రమము లేదా అవిధేయత లేదా అపరాధము, పాపము, దోషము ఈ క్రమంలో జీవించే వాళ్ళు ఇంకా ఆదాము సంబంధులే. అదే ఇంత నష్టం కలిగినా కానీ మనం గుర్తెరగకపోతే ఎవరు కాపాడతారు? ఆదాము వలన ఇదిగో ఇంత పెద్ద నష్టం జరిగింది.
ఇక మనం ఎంత సంపాదించిన ఎంత కష్టపడిన ఒక రోజు చనిపోతున్నామంటే ఆదాము తెచ్చిన ఫలితం అది. ఆదాము ఏం తెచ్చాడంటే పాపం తెచ్చాడు, పాపం వల్ల మరణం వచ్చింది. అది మానవులు ఏం చేస్తా ఉంది, ఏలుబడి ఎంతటి వాడైనా ఏమవలసిందే, కన్ను మూయాల్సిందే. ఈ పరిస్థితి నేను మార్చానయ్యా, నేను నీకు జీవం ఇస్తున్నానంటే మనిషి నమ్మలేకపోతాడు. తాత్కాలికంగా ఏదైనా ప్రయోజనం ఇస్తానంటేనే మానవుని నమ్ముతాం కదా మనం. ఆయన అది కాదు చెప్తుంది మీకు ఏమని, జీవప్రదమైన నీతి. అసలు ఆ పదాలు చదువుతుంటేనే చాలా వింతగా ఉంది. జీవప్రదమైన నీతి, మామూలు నీతి కాదు. కాబట్టి కాస్త గుర్తెరుగుదామండి. మనకు యేసు క్రీస్తు, నేను మరలా చెప్తున్నాను, ఆదివారం నాడు ప్రభు సన్నిధికి వచ్చి, నేను మొదటి నుండి అదే చెప్తున్నా, మనకు క్వాంటిటీ పెద్ద విషయం కాదు, క్వాలిటీ ముఖ్యం. వచ్చిన మనం ఏం చేయాలనంటే, నువ్వు ఇక్కడికి వచ్చింది యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకోవడానికి, మరొకటి జ్ఞాపకం చేసుకోవడానికి కాదు, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడి అని అంటే. ఇప్పుడు ఇన్ని మాటలు చదివాం, మరి ఆయన్ని జ్ఞాపకం చేసుకోవాలి కదా. ఆయన ఏం చేశాడో ఒక 4 నిమిషాలు జ్ఞాపకంలోకి వస్తే మనలో కూడా మార్పు వస్తుంది. ఆయన ఒక పుణ్యకార్యం చేశాడు, ఒక విధేయతను చూపించాడు. ఏమండి, ఆయన ఏం చేశాడు, మనకు నీతినిచ్చాడు, మనకు జీవాన్ని ఇచ్చాడు, కృపా బాహుళ్యతను దగ్గర పెట్టాడు. మనం దేని కింద నుండి దుఃఖపడుతున్నామో, మరణం వలన దుఃఖపడతా ఉంటే ఆయన అన్నాడు, ఇది నేను తీసివేస్తాను, ఆ శిక్ష ఏదో నేనే భరించి నీకు కృపాదానం ఇస్తున్నాను, ఏ పరిస్థితినైనా నువ్వు ఎదుర్కొనగలవు. కృప ఉంటే మనం ఎగిరి గంతేయగలం. అదే మరణం ఉంటే చచ్చిన చోటే ఉంటాం. కృప ఉంటే మనం అధిగమించగలం. ధర్మశాస్త్రం ఏలుబడి లేదు, మరణం ఏలుబడి లేదు. అసలు ధర్మశాస్త్రం ఎందుకు వచ్చిందో కూడా చెప్పాడు, మీరు చదివింది అక్కడ. ధర్మశాస్త్రము రావటం వల్ల పాపానికి ఏమొచ్చింది అనుకున్నారు, బలం వచ్చింది. అంటే ఒక రకంగా ధర్మశాస్త్రం ఏలుబడి కింద ఉన్నారు పాత నిబంధన. ఇప్పుడు మనం కృప ఏలుబడి కిందకు వచ్చేసాం. దేవుడు 14వ వచనంలో వాడాడు ఆ పదం. ఆరో అధ్యాయం 14వ వచనం చూసారా మాట. మీరు ఇప్పుడు దేనికి చూసారా పదం 14వ వచనం, మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు ఏమైన వారు. కృప ఏమైనా కనపడుతుందా? అది ఎలా కనపడుతుంది, ఎలా అనిపిస్తాను? ఈసారి 5వ అధ్యాయంలో చెప్పిన మాట ఏంటి, నీవు ఒక్కసారి యేసు ప్రభువుని నమ్మితే ఏమవుతావు, నీతిమంతుడు అవుతావు. నీతిమంతుడైన వాడికి 5వ అధ్యాయంలో 5వ వచనం ఏమని చదివాం, కృపయందు ప్రవేశం కలిగినది. పోయినసారి 5వ అధ్యాయం 5వ వచనం ఏమని చెప్పాను, మనం అందరికి ఏమి ప్రవేశం కలిగింది, కృపలో ప్రవేశం కలిగింది. కృప వచ్చింది, అంత మునుపు లేదని అర్థం. అక్కడ ఉందిగా, రాసింది కదా. మరి ఇప్పుడు కృప మనకు కలిగిందా లేదా, అది తెలియాలి, అర్థం చేసుకుందాం. విన్న మాటలు అర్థమైనాయా మీకు? ఏమండి, రోమాపత్రిక 8వ అధ్యాయము 5వ అధ్యాయము 12వ వచనం నుండి వాటిని అలా సులువుగా మనం చూసాం. ఆదాము, క్రీస్తు, వీళ్ళ ఇరువురు ద్వారా మనకు ఎలాంటి విషయాలు సంప్రాప్తించాయి, జాగ్రత్త చేసుకుందాం. చాలా ఉపయోగకరమైనవి. ఆయన కృప చాలా అమూల్యమైనది, ఆయన రక్తం అమూల్యమైనది, ఆయన నీతి మనకు అవసరమండి. ఇవన్నీ మరి పాప శాపంలో ఉన్న మనకు ఆయన ఇవ్వడం అంటే మనం ఎంతగా ఆయన ప్రేమిస్తున్నాడో అర్థం చేస్తున్నాం. మనం ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి శ్రేష్టమైనవి మనకు ఇస్తున్నాడు. మనం అర్థం చేసుకుని ఆయనకు ఇదే చూపిద్దాం. ఏమైనా అతిక్రమాలు ఉంటే సరి చేసుకుందాం, అపరాధములను క్రీస్తు రక్తంలో కడుక్కుందాం. దేవుడు మనకు మేలు చేస్తాడు. దేవుడి మాటలు మన వీటిలో దీవిస్తున్నాడు.